2019 ఎన్నికలకు ముందు వల్లభనేని వంశీ చేసిన పని ఇప్పుడు అదే గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ చేస్తున్నారు. అప్పుడు మీకు స్థలం ఇచ్చేసాం అంటూ స్థలం ఇచ్చేస్తున్నామంటూ ఒక దాన్ని ఏమంటారు కలర్ బాండ్ పేపర్ల మీద రాసి ఇచ్చుకుంటూ వచ్చారు. అది ఓకే అయిపోయినట్టుగా వాళ్ళందరికీ కూడా. దాన్ని అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. దాని మీద కేసు రిజిస్టర్ కూడా చేయాల్సి వచ్చింది. ఎందుకని? అసలు ప్రభుత్వం బాండ్ల టైపులో ఇచ్చేశారనమాట వాళ్ళందరికీ. అసలు ఆ కేసు నుండి తప్పించుకోవడానికి వంశీ వైసీపీలో చేరారన్నటువంటి ప్రచారం కూడా ఉంది. ఎందుకంటే అది ఎంఆర్ఓ సంతకాలు కూడా ఫోర్జరీ చేసినాయి. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ ఇల్లు ఇచ్చేశారు కదా, ఇళ్ల స్థలాలు ఇచ్చేశారు, ఇల్లు కూడా కట్టుకుంటున్నారు కొంతమంది, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉండగా ఇప్పుడు యార్లగడ్డ తాజాగా చంద్రబాబు చెప్పారు కాబట్టి 3 సెంట్ల భూమి అంటూ ఈయన కాగితాలు పంపిస్తున్నారు, ఒక్కొక్కరికి కాగితాలు ఇస్తున్నారు అనమాట. తద్వారా ఈ కాగితాలు రేపొద్దున మీకు పర్మనెంట్ స్థలం వచ్చేస్తుందంటూ ఆయన. ఓవరాల్గా గన్నవరంలో ప్రజల్ని ఎప్పటికప్పుడు ఈ విధంగా వంచడం నడుస్తూనే ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.